అందరికీ నమస్కారం. ఈరోజు 12వ తారీఖు జూలై నెల 2023. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈనాటి పంచాంగం చూసుకుంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం, ఋతువు వచ్చేసి గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, షష్ఠీ తిథి, శుక్రవారం, నక్షత్రం వచ్చేసి ఉత్తర అనేది కనిపిస్తూ ఉంది. కన్యా రాశిలోకి చంద్రుడు ప్రయాణిస్తున్నటువంటి రోజు ఈరోజు. మరి ఈ యొక్క స్థితిని బట్టి 12 రాశులకు ఇవాళ ఎలా ఉంటుంది అంటే, మేషరాశి వాళ్ళు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి స్థితి కనిపిస్తుంది. శత్రువుల మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా ఉంది, వ్యాపారస్తులకు బాగుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ప్రయాణాల్లో సుఖమైన ప్రయాణాలు చేయటమే కాదు, పిల్లలకు విదేశీయానాలు ఎలా చేయించాలి, వాళ్ళ పై చదువుల కోసం ఏం చేయాలి అనేది కూడా వృషభ రాశి వాళ్ళు ఆలోచిస్తారు. ఉద్యోగస్తులందరికీ మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంటు, వ్యాపారస్తులందరికీ మంచి లాభాలతో ఇవాళ ముందుకు దూసుకువెళ్తారు. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు విలువైన ఆస్తిపాస్తులు, విలువైన వస్తువులు కొనటమే కాదు, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం, ఆమె నుంచి ఏదైనా ఉపయోగాలు, లాభాలు మీకు కలిగేటువంటి అవకాశాలు కూడా ఇవాళ లేకపోలేదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులకి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి. వ్యాపారస్తులకు నష్టం రాకుండా చూసుకోవడం కూడా ఈరోజు చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ ఉత్తరా నక్షత్రంతో కూడిన కన్యా రాశిలో చంద్రుడి ప్రయాణం వల్ల మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. మనోబలమే కాదు, బంధువులతో కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతారన్నమాట. ముఖ్యంగా ఈరోజు విలువైన వస్తువులు, భూములు కొనడానికి ఎంతో అనుకూలం. అలాగే అదృష్టం బాగుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వ్యాపారస్తులకి మంచి లాభాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. సింహరాశి వాళ్ళకి ఈరోజు 12వ తారీఖు శుక్రవారము, షష్ఠీ తిథితో కూడినటువంటి ఉత్తరా నక్షత్రము అనేక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సంతోషాన్ని ఇస్తుంది. పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు, అలాగే ధన ఆదాయం బాగుండడం వల్ల కుటుంబంలో సంతోషం, భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, వ్యాపారస్తులకి దెబ్బ పడే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగులు ఆచితూచి ఆలోచించుకొని ఉద్యోగం చేసుకోవాలి. కన్యారాశి వాళ్ళకి 12వ తారీఖు జూలై నెల ఈరోజు షష్ఠీ తిథి శుక్రవారం నాడు ఉత్తరా నక్షత్రంతో కూడినటువంటిది. మానసిక ధైర్యాన్ని బాగా ఇస్తుంది. మంచి ప్రయాణాలు, తిరగడం, తిప్పటం, ఆలయ దర్శనాలు, బ్రహ్మాండంగా ఆధ్యాత్మిక డెవలప్మెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ధన ఆదాయం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండడమే కాదు, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మంచి శుభకరమైన రోజులు, వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు షష్ఠీ తిథి శుక్రవారం కాబట్టి, తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి, నక్షత్రం ఉత్తరా కాబట్టి ఈరోజు మీకు ఎంతో మంచి రోజుగా చెప్పొచ్చు. అయితే ఉద్యోగస్తులందరూ కూడా తొందరపాటుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం, మీ అతి తెలివిని ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే తులారాశి అంటేనే తెలివికి పెద్ద పేరు కాబట్టి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న తగువులు, ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కష్టపడాలి, బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం మంచి లాభదాయకంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు 12 శుక్రవారము ఉత్తరా నక్షత్రంతో కూడినటువంటి రోజున లాభాలు బాగుంటాయి. వ్యాపారంలో దుమ్ము దులుపుతారు. టెక్స్టైల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ వ్యాపారాలు, అనేక వ్యాపారాల్లో మంచి పేరు తెచ్చుకోవడమే కాదు, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈరోజు ఉద్యోగంలో చేసే వాళ్ళకి మంచి అవకాశాలు, వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉత్తరా నక్షత్రంతో కూడినటువంటి షష్ఠీ తిథి శుక్రవారం కాబట్టి ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకి అనుకూలత ఈరోజు బాగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే మంచి పేరు తెచ్చుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్య ఏ చిన్న చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మంచి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కూడా ఆచితూచి వ్యాపారాలు పెట్టుబడి పెడితే మీకు మంచిది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉత్తర నక్షత్రంతో కూడినటువంటి షష్ఠీ తిథి శుక్రవారం కాబట్టి చంద్రుడు కన్యా రాశిలో ప్రయాణించడం ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి భాగ్యం బాగా ఉండి, తండ్రి సహకారం బాగుండి, పెద్దల యొక్క అనుగ్రహం బాగుంటుంది. ముఖ్యంగా
ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లతో మంచి రోజు, వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి మకర రాశి వాళ్ళకి మనం చెప్పవచ్చు. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడము అష్టమ చంద్రుడి యొక్క స్థితి అన్నమాట ఈరోజు. కాబట్టి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని సమయము ప్రయాసాలకు దిగడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆలోచించుకొని ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే భార్యాభర్తల మధ్య మంచి సయోధ్య కలిగి బాగానే ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మీనరాశి వాళ్ళని కానీ చూసుకుంటే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు షష్ఠి తిథి శుక్రవారము ఉత్తర నక్షత్రంతో కూడిన రోజు ఎంత చక్కటి ఆ భార్య వల్ల భర్తకు లాభం, భర్త వల్ల భార్యకు లాభం. ఇద్దరు ఒకరికొకరు ఆలోచనలు కూడా కలిసి బాగా వస్తాయన్నమాట. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. పార్ట్నర్షిప్ అయితే ఒక్కసారిగా భూమి అవుతుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో శ్రద్ధ చాలా ఎక్కువ పెంచుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తగా చేసుకుంటే మంచిది.